పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండి. మిరపకాయలు అనమాట. ఇవి బళ్ళారి మిర్చి. ఈ కారం అయితే అండి ఊరగాయకి చాలా బాగుంటుంది అనమాట. మార్కెట్లో దొరికితే తీసుకోండి. కేజీ 600 దాకా ఉందన్నమాట. మంచి కాయ. ఈ కారం వేసుకుంటే ఏమవుతుందంటే ఊరగాయ కమ్మగా ఉంటుందన్నమాట. ఇందులో ఇంక నేను ఏ కారం కలపనండి, ఓన్లీ బళ్ళారి మిర్చి పెడతాను. గుంటూరు మిర్చి అస్సలు కలపను అనమాట, కారం బాగా ఉంటుందని. ఇవేమో ముడతల మిరపకాయలు, బెంగుళూరు మిరపకాయలు అనమాట. ఈ బెంగుళూరు మిరపకాయలు ఏంటంటే మనకి పచ్చళ్ళకి కాకుండా పోపులకి వాటికి బాగుంటుంది సన్నగా అనమాట. ఇది బళ్ళారి మిర్చిలోనే కొంచెం ఖరీదు తక్కువ అండి. ఇది రంగు అంత బాగా రాదనమాట. ఇది కొంచెం క్వాలిటీ తక్కువ. తీసుకుంటే కనుక మీరు ఇలాంటి బళ్ళారి మిర్చే తీసుకోండి. ఇదైతే కాశ్మీరీ కారం లాగా చాలా ఎర్రగా వస్తుంది అనమాట. ఈ కారంతో పెట్టుకుంటే ఊరగాయ చాలా బాగుంటుంది. పచ్చడి సీజన్ కాబట్టి కొన్న కారం కన్నా మన ఇంట్లో ఇలా కారం ఆడి పెట్టుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ తొడిమిలతో వేసేస్తారో ఏం చేస్తారో తెలియదు కదా, కారం ఎక్కువ కాలం రాదనమాట. ఈ ముడతల మిరపకాయలు కూడా చాలా బాగుంటాయండి. మనకి పోపులకి దానికి కూడా బాగుంటాయి, మెంతికారం చేసుకోవడానికి దానికి అనమాట. ఈ బళ్ళారి మిర్చి ఈ సీజన్లోనే దొరుకుతుందండి. ఈ సీజన్ దాగిపోతే దొరకదన్నమాట.